ఇప్పుడు మొట్టమొదటిసారి అనుకుంటా కన్ఫ్యూజన్ ఇదివరకు కూడా క్రియేట్ చేశారు కానీ ఎగ్జిట్ పోల్స్లో అటుకొన్ని ఇటుకొన్ని అన్నటువంటిది ఫోకస్ కావడం అన్నది ఈ దఫా మరీ ఎక్కువగా ఉంది. చివరికి 4వ తారీఖు దాకా ఉత్కంఠ కొనసాగించేటటువంటి పరిస్థితే ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలో వస్తున్నది. తాజాగా ఢిల్లీకి సంబంధించినటువంటి వ్రాప్ స్ట్రాటజీస్ సంస్థ ఇస్తున్నటువంటి సర్వే లెక్క చూసుకుంటే టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 56.58%, మొన్న కూడా రాలేదు అంత, 50% ఓట్లే వచ్చినాయి. 1,91,46,231 మంది వైసీపీకి వేశారని, టీడీపీ బీజేపీ జనసేనకి 43.42%, 1,46,91,820 ఓట్లు పడ్డాయి అన్నటువంటిది అంచనా వేస్తోంది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 క్రిందసారి వస్తాయి, ఈ దఫా ఏకంగా 158 వస్తాయని, టీడీపీ బీజేపీ జనసేనకి 4 సీట్లు వస్తాయి, కీన్ కంటెస్ట్ 13 ఉన్నాయి అన్నటువంటిది అంచనా వేస్తోంది. ఇది చాలా విచిత్రమైనటువంటి సర్వే అని చెప్పాలి. అదే సందర్భంలో అబ్స్ట్రాక్ట్ 1లో, అబ్స్ట్రాక్ట్ 2లో వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 158 నుంచి 171, టీడీపీ బీజేపీ జనసేన 0 నుండి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 23 నుంచి 25, టీడీపీ బీజేపీ జనసేన ఎంపీలు 0 నుంచి 2. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇది అసలు అసాధ్యమైనటువంటి దాన్ని ఈవెన్ వైసీపీ కూడా ఊహించట్లేదేమో, అట్లాంటి విచిత్రమైనటువంటి ఊహలతో కూడినటువంటి సర్వేని ఈ సంస్థ ఇచ్చింది.